హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టంగా వాడుకునే టమాటా సాస్ అండి. మనం ఏ స్నాక్స్ చేసుకున్నా కానీ ఆఖరికి మనం నూడిల్స్ చేసినా మంచూరియా చేసినా ఎందులో అయినా సరే పిల్లలు కూడా ఇష్టంగా వేసుకుంటారు కదండి. టమాటా సాస్ అంటే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు కదండి. ఇది మనం బజార్లో తీసుకుంటే అది మనకి తెలియదండి, ఎలా వాడుతున్నారు ఏం చేస్తున్నారు అలా అన్నది ఎంత నిలవైంది కూడా మనకు తెలియదు. కాబట్టి మనం ఇంటి దగ్గర చేస్తాం అనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మీకు నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఇంట్లో అవసరమైన అన్ని వంటలు కూడా నేను ఒక్కొక్కటి చేసి చూపిస్తానండి. నేను మా పిల్లలకి ఎలాగైతే చేస్తానో మీరు కూడా అలాగే చేసి మీ పిల్లలకి పెట్టుకోండి. బయట అస్సలు వాడొద్దండి. ఆరోగ్యాలు చూస్తే అంతంత మాత్రంగా ఉంటున్నాయండి ఎవరికైనా. కాబట్టి మనం రిస్క్ తీసుకోకూడదు. బయట కొనుక్కున్నామంటే మనం రిస్క్ తీసుకున్నట్టేనండి. దీనికోసం అయితే అరకేజీ టమాటాలు తీసుకున్నానండి. అవి కుక్కర్లో పెట్టండి. పెద్ద పెద్ద ముక్కలు కోసి కొంచెం వాటర్ వేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్ వచ్చిన తర్వాత కట్టేసానండి. తర్వాత చల్లారని బాగా చల్లారిన తర్వాత ఇందులో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్తో కలిపేసి మిక్సీ పట్టుకోవాలి. గ్రేవీలా తయారవుతుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని జాలీలో వేసి వడగట్టాలి. ఇందులో టమాటా పైన తొక్కలు కానీ గింజలు కానీ ఉంటాయి కదండి, అవన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఇలా వడగట్టి రిమూవ్ చేసిన తర్వాత ఆ జ్యూస్ మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకుని మళ్ళీ ఉడికేటప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. అసలు చాలా సింపుల్ అండి. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోద్దండి. ఒక పావు గంట కష్టపడితే మనం టమాటా సాస్ రెడీగా ఉంటుందండి. మనం ఎప్పుడైనా వెంటనే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. నేనైతే అప్పటికప్పుడే చేస్తాను. నాకు టమాటా సాస్ ఇవాళ అవసరం అనుకుంటే ఆ రోజే చేసుకుంటాను, ముందర కూడా చేయనండి. ఒకవేళ ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకుంటాను. ఎక్కువ కావాలనుకుంటే కనుక ముందర చేసి పెట్టుకోవచ్చండి. దీనికోసం అయితే కారం అండి, పంచదార, తర్వాత సాల్టు, తర్వాత ఏమో కార్న్ఫ్లోర్ వాటర్ కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ 3 కలిపిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. సిమ్లోనే ఉడకనివ్వాలి, అడుగంటకుండా. ఉడికిన తర్వాత కార్న్ఫ్లోర్ కూడా వాటర్ వేసి కలిపిన కార్న్ఫ్లోర్ కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. అప్పుడు బాగా ఉడకనివ్వాలండి. పలచగా ఉన్నా కాస్త కొంచెం చిక్కబడుతుందండి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత మనం గ్యాస్ కట్టేసి చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లారాలి, రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి. అంత బాగా చల్లారిన తర్వాత దాన్ని గాజు సీసాలో వేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటుందండి మీకు. కాకపోతే ఒకటండి, మీరు టేస్ట్ కరెక్ట్గా ఉందో లేదో సాల్ట్ సరిగ్గా చూసుకోవాలండి. సాల్ట్ కరెక్ట్గా ఉంటే పాడవదండి. సాల్ట్ తక్కువ ఉంటే మాత్రం మనకు గ్యారెంటీ చెప్పలేం. సాల్ట్ చూసుకోవాలి మీరు. షుగరు, సాల్ట్, కారం అన్నీ సరిపడగా ఉన్నాయా లేదా అంతా రెడీ అయిన తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఒకవేళ ఏమన్నా సాల్ట్ పడద్దంటే కొంచెం వేసుకోవచ్చండి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి రెడీగా ఉందనుకోండి, మనం ఏ చిన్న చిన్న వంటలైనా చక్కగా చేసుకోవచ్చండి. స్నాక్స్ ఏమైనా పిల్లలకి చేసి పెట్టవచ్చు. టమాటా సాస్ రెడీగా ఇంట్లో ఉంటే. అయితే మీరు కొట్టు దగ్గర దొరుకుతుంది కదా, దీనికోసం కష్టపడుతుంది ఎందుకు అనుకుంటున్నారా? అసలు అలా అనుకోవద్దండి. అది నిలవైపోతాయి కదండి, అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కదండి. కెమికల్స్ వేస్తారు, టేస్టింగ్ సాల్ట్ వేస్తారు, అసలు మంచిది కానీ క్యాన్సర్లు వచ్చేస్తాయండి. కాబట్టి